యముడు మరణాన్ని నియంత్రిస్తాడు. కానీ కాలభైరవుడు యముడు కన్నా శక్తివంతుడని పురాణ నమ్మకం. రాత్రి సమయాలలో ఈ ఆలయం అత్యంత శక్తివంతంగా మారుతుందని విశ్వాసం. తంత్ర విద్యకు సంబంధించిన అనేక రహస్యాలు ఈ ప్రాంతంలో ముడిపడి ఉన్నాయి. కాలభైరవుడి పూజ భయం కాదు, ధైర్యం, శిక్షణ కాదు, న్యాయం కాదు, అశాంతి కాదు, రక్షణకు ప్రతీక. ఈ ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలంటే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. ఆ ఆలయం పేరే కాశీలోని కాలభైరవుని దేవాలయం, వారణాసి. ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరంలో ఇది ఒకటి. పురాణాల ప్రకారం ఈ నగరాన్ని శివుడే స్వయంగా పాలిస్తారు. కానీ ఈ నగరాన్ని కాపాడే బాధ్యత మాత్రం కాలభైరవుని చేతిలో ఉందని చెప్తూ ఉంటారు. కాలభైరవుడు శివుడు అత్యంత ఉగ్రరూపం. బ్రహ్మదేవునికి అహంకారం బాగా పెరిగినప్పుడు శివుడు కాలభైరవ రూపంలో అవతరించి బ్రహ్మ తలలో ఒకదాన్ని కోసేస్తారు. ఈ చర్య వల్ల అతనికి బ్రహ్మహత్య పాపం పట్టింది. ఈ పాప విమోచనం కోసం కాలభైరవుడు కపాలాన్ని చేతిలో పట్టుకొని భిక్షాటన చేస్తూ 3 లోకాలు తిరిగారట. చివరికి ఆ కపాలం కాశీలో పడిపోతుంది. అప్పుడే అతడు పాప విముక్తి లభించిందని నమ్మకం. అప్పటి నుండి కాశీలో అతని నివాసంగా మారిపోయింది. అందుకే కాలభైరవుణ్ణి కాశీ కోత్వాల్ నగర రక్షకుడుగా, న్యాయాధిపతిగా పిలుస్తారు. కాలభైరవుడి అనుమతి లేకుండా కాశీకి ప్రవేశం లేదు. పురాణాల నమ్మకాల ప్రకారం కాలభైరవుడి అనుమతి లేకుండా ఎవరు కాశీలో స్థిరంగా ఉండలేరని అంటారు. అందుకే ఇప్పటికీ భక్తులు ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే కాశీ విశ్వనాథుని దర్శిస్తారు. ఇది కాశీలో మాత్రమే కనిపించే ప్రత్యేక సాంప్రదాయం. కాలానికి అధిపతి అని కాలభైరవుడనే అంటారు. కాశీలో మరణించిన వారికి శివుడి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడని నమ్మకం. అయితే ఆ ప్రక్రియ కూడా కాలభైరవుడిని అనుమతితో మాత్రమే జరుగుతుందని అంటారు. అందుకే ఇక్కడ మరణం భయంకరం కాదు, మోక్షానికి మార్గం అని విశ్వసిస్తారు. మద్యం నైవేద్యంగా పెట్టి ఇప్పటికీ అర్థం కాని రహస్యంగా మిగిలిపోయింది. ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కాలభైరవునికి మద్యం నైవేద్యంగా పెడతారు. నైవేద్యం సమర్పించిన తర్వాత గ్లాసులో మద్యం స్థాయి తగ్గిపోతుందని భక్తులు చెప్తారు. ఇది భైరవుడి ఉగ్ర స్వభావానికి సంకేతమా లేదా శాస్త్రానికి ఇంకా అర్థం కాని విషయం. భయం, న్యాయం రెండూ ఒకే చోట. స్థానిక నమ్మకాల ప్రకారం అబద్ధం చెప్పిన వారికి భైరవుడు శిక్షిస్తాడు. నిజాయితీగా ప్రార్థిస్తే న్యాయం జరుగుతుందని అంటారు. చెడు ఉద్దేశాలతో వచ్చిన వారికి కాశీ కలిసి రాదు అని కూడా అంటారు. అందుకే ఈ ఆలయం భయానికి, న్యాయానికి ప్రతీకగా నిలుస్తుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాశీ తాళం చెవి భైరవుని చేతిలోనే ఉందంటారు. పురాణాల ప్రకారం కాశీ నగరానికి సంబంధించిన తాళం చెవి కాలభైరవుడి దగ్గరే ఉంటాయట. అంటే ఈ నగరంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు కాశీ కలవాలి అనేది భైరవుడే నిర్ణయిస్తాడని నమ్మకం. అందుకే చాలామంది భక్తులు కాశీలో కొత్తగా స్థిరపడే ముందు కాలభైరవుడిని ప్రత్యేక పూజ చేయిస్తారు. కాలభైరవుడి పక్క కుక్క ఉంటుంది. ధర్మానికి జాగ్రత్తగా ప్రతీకగా చెప్తారు. రాత్రి సమయాలలో కుక్కలు ఎక్కువగా ఆలయం చుట్టూ తిరగడం భైరవుడి ఉనికి సంకేతమని స్థానికులు నమ్ముతారు. ఇది ఈ రోజుటి వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు ఉంటాయి. వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.